మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం. ఓవర్. మాంసం ముక్క డొక్కలోకి వెళ్ళావు. దేవుడు దీపం దద్దోజనం. కార్తీక మాసం మోకాలు అనుకున్నావా, మొక్క చనిపోతా అనుకున్నావా? అలా కోరికేస్తున్నావు కోబ్రాల కోర్లు వేసుకుని. లెగ్ పీస్ అనుకున్నా. కార్తీక మాసంలో కక్కలు లేవని కండిషన్ పెట్టి కళ్ళలో కబాబు ఊహించుకున్నావా? కంట్రోలింగ్ అంతా కళ్ళు ఓపెన్ లో ఉన్నంతసేపే. మూసి మోగాన పట్టిందంటే చాలు అని కోళ్ల కొత్తులు అని మేకలరుపులు. మౌత్ నుంచి మనసు దాకా మసాలాల వైపు లాగెత్తుంది. పెద్ద ఈర భక్తురాల్లాగా ఇస్తావు బిల్డప్లు. బొర్లో మాత్రం దమ్ బిర్యానీలు నల్లి బొక్కలు తిరుగుతుంటాయి. నువ్వు పదే పదే ఐటెంలన్నీ గుర్తు చేయకే. నాలుక లాలాజలంలో నానిపోతుంది. పోద్ది. నీకు పెళ్లి చేసి పెద్దదాన్ని చేశారు కానీ పెళ్ళేసాలే అన్ని. పెళ్ళయ్యాక పెద్దోళ్ళు అయిపోవాలని ఎవరైనా బల్లగుద్ది చెప్పారా? లేదా పిల్లలు పుట్టగానే పిల్లేసాలు మానేమని ప్రాథమిక హక్కులు ఎవరైనా రాశారా? ఎంగేజ్ లో ఉండి బూజులట్టేసిన మాటలు మాట్లాడుకు. గాజుబుడ్డిలో పగిలిపోద్దు మొహం. మనసుని మూటగట్టి మూలెట్టకూడదు. చెప్పకుండా చేయి జారిపోద్ది. రాజకుమారి రాసింది. మనసు వెళ్ళిన చోటల్లో మనిషి వెళ్ళకూడదు. జీవితం సంకనాకి పోద్ది. సౌజన్య సజెషన్ ఇచ్చింది. ఫీలింగ్స్ నన్ను ఫినిష్ చేయనివే. ఫిరానా ఫిష్ లో ఫీక్కు తింటావు. సర్లే చెప్పు. నీకు గుర్తుందా కార్తీక మాసంలో అమ్మ మనకు మోసం పెట్టపోతే మనం ఏం చేసేవాళ్ళం? వండకపోయినా వండినట్టు, తినకపోయినా తిన్నట్టు, కళ్ళు మూస్తూ పళ్లతో నెమరేస్తూ మనకు కావలసినవన్నీ కడుపు నిండా తినేసినట్టు మనసు నిండా ఊహించుకునే వాళ్ళం. ఆ ఆట ఇప్పుడు ఆడదామా? ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా. మోచేత్తో మొహం పగలగొడతా. నోరు మూసుకొని కళ్ళు మూసుకో. మూసావా? ఇప్పుడు ముందున్న మూకుళ్ళ మీద మూతలు. ఇప్పుడు ఈ మూకుళ్ళు ఎక్కడున్నాయో ఏంటో. మాడు పగులుద్ది. దొరికే తీసా. మటన్ కర్రీ వాసన అదిరింది. చికెన్ కూడా బాగా కుదిరింది. ఈ చేత్తో చికెన్ ముక్క, ఈ చేత్తో నల్లి బొక్క. పళ్ళ కింద పెట్టి నవ్వులుతుంటే కళ్ళు అస్సలు తెరవాలనిపించట్లేదు. తెరవకు, తనివి తీరా తినే. నువ్వు కూడా కానీ. ఏమైంది? మొహం మూకిట్లో పడింది కదా, కళ్ళు మండిపోతున్నాయి. మూసుకుంటే కళ్ళ మండుతాయే కదా. నాన్న క్లెవర్ కనిపెట్టేశాడు. ఈ చిత్రాలు చూసే అల్లుడు చెప్పకుండా ఎక్కడికో మారిపోయాడు. చిత్రాలు చూసి కాదు, అక్క పెద్ద ఫ్రిడ్జ్ కొనమంది కదా, కొనకుండా ఉండడానికి జారుకున్నాడు. ఎక్కడికి వెళ్తాడే? బస్సు ఎన్ని ఊళ్ళు తిరిగినా తిరిగి బస్ స్టాండ్ కే రావాలి. వేరే బస్ స్టాండ్ కి వెళ్తే డిపో తగలడిపోద్ది. తగలాడిపోతుంది డిపో కాదు, అయ్యగారు తలకాయ. వచ్చాడా? చాలా వింతగా. అంతలా ఏం చేశాడు? చూసే తెలుస్తుంది. అవునా? పారిపోయాడు కదా, ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. అయ్య బాబాయ్, ఇల్లు తగలడిపోతుంది ఏంటి? అల్లుడు ఆ గుండేటి, చేతిలో దండేటి. అయ్యన్ని పక్కనెట్టు, నెత్తి మీద పొగేంటి? రీల్ కోసం రియలిస్టిక్ గా ఉంటుందని ఏమన్నా రెడీ అయ్యేంటివా? కమండలు ఇచ్చి కొట్టానంటే మెడ మీద తలకే భూసకరంలో తిరుగుతుంది. ఇది రియలిస్టిక్ కోసమో రీల్స్ కోసమో కాదు, రియల్ గానే నేను సన్యాసంలో కలిసిపోయాను. నువ్వు ఈ గెటప్ లో సన్యాసిలో పేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు పక్కకి రావే. ఆగండి, సడన్ గా ఈ సన్నాసి ఎందుకు వచ్చాడు? మరి నీ కోరికలకి కీళ్ళు అరిగిపోతున్నాయి, నీ సతాయింపుకి చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు ఇచ్చే టెస్టులకు మెడికల్ టెస్టులు కూడా దొరకని వింత రోగాలు వస్తున్నాయి తెలుసా? ఈ మధ్యన రాత్రులు పడుకుంటుంటే పొద్దులు లెగుతానా లేదని డౌట్ కూడా వచ్చేస్తుంది. అర్ధరాత్రి హార్ట్ అటాక్ తో మృతి చెందిన మధ్యతరగతి మొగుడిని పేపర్లో నా డెడ్ బాడీ మీద వైట్ క్లాత్ కప్పడం కన్నా ఊపిరి ఉండగా ఈ ఒంటి మీద కాషాయం క్లాత్ కప్పుకోవడం విన్నా. అందుకని వెంటనే 7 కొండల స్వామి దగ్గరికి వెళ్ళి తల్లనీళ్ళు ఇచ్చేసా. కాలయాపం చేయకుండా కాశీ వెళ్ళి కాషాయం వేసేసా.
తల్లిచ్చో ఓకే, తల్లోంచి పొగలేంటి బా? హీట్ ఈ అయినా ముఖం తిట్టి హెరాస్మెంట్ కి హెడ్ లోంచి వచ్చి హీట్ అంతా పొగ రూపంలో పైకి పోతుంది. అప్పుడప్పుడు ఆగిదే. ఎప్పుడైనా దీని ఫోటో ఫ్లాష్ అయిందనుకో వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ యూజువల్ లో ఉంది కదా, ఎపిసోడ్ ఎండ్ వరకు వస్తుంది. అయ్యగారు సన్నాసులు అంటే అబ్బా సన్నా అంటే పిన్ని చుచ్చుకుని పెర్ర మీద కొడుతా. అదే సన్యాసులు అంటే సర్వం తెలిసి ఉండాలి కదా. మీకు సంసారం గురించి తప్ప ఏం తెలియదే. సంసారాన్ని ఒకసారి సైడ్ కాల్లో కలిపేసి చూడు, మూసీ నదిలోంచి బయటకు వచ్చిన మల్లె పూల తెల్లగా అయిపోతావు. బేసిక్ గా మగాళ్ళందరూ జ్ఞానులేరా. జ్ఞానదంతాలు రాగానే బొంతలు గుర్తొచ్చి కాంతల వెనకాల తిరిగి లాంతర్లో దీపంలో లాకడిపోతాం. ఒక్కసారి కాంతలు కాలుతో తన్నామనుకో మళ్ళీ మన జ్ఞానం మనకు వచ్చేద్ది. అయితే నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటావు. చేయబట్టు ఈ బూడిది బూస్ట్లా నీళ్ళలో కలుపుకుని తాగే నీకు వద్దు. బూడిదేంటి బా నల్లగా తెల్లగా ఉంది? శవాలను కాల్చింది కదా అలాగే ఉంటది. చూసారా దుష్టచిత్తులన్నీ ఎలా దూరం అయిపోతున్నాయో. అయితే మీరు చెప్పింది వింటే నేను కూడా జ్ఞానం అయిపోతానా? ఆంటీ గారి ప్రేమించా, ఏం జరుగుతుందో ఏంటో. దుప్పట్లో దూరిన దోమ, సెడ్డీలో చేరిన సీమ, మనసులో దాగిన ప్రేమ కుట్టి కొట్టి చంపేస్తాయి. తర్వాత నీ ఇష్టం. మరి ఆంటీ గారు ఇంటి ముందు 20 మంది ఉన్నారు, వెళ్ళి చూడరా ఎదవా. సులభ కాంప్లెక్స్ ముందు సెల రసూలు చేసుకునే వాళ్ళు అయిపోతావు చివరికి. మేకప్ లేకుండా మేము అందంగా కనపడే మార్గం ఏమో ఉందా బా? ఉందే. ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ కి పూసుకుంటారు, ఐస్ క్రీమ్ అంటే ఐస్ కి రాసుకుంటారా? కుదరదు. ఇది కూడా రాదు. దాన్ని చూసినారా అది. ఏ అమ్మాయి గారు మీరేమడగరా? 60 వచ్చాక ఆరోగ్యం గురించి ఆందోళన కాక ఇంకేముంటాయి అల్లుడు. బీపీ వచ్చాక తెలుస్తుంది బిజీ లైఫ్ కన్నా బీ కేర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ అని. షుగర్ వచ్చాక తెలుస్తుంది సూ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలి. కళ్ళజోడు వచ్చాక తెలుస్తుంది కోళ్ళు ఉన్నవి సెల చూసుకోవడానికి కాదు సమ్మగా నిద్రపోవడానికి అని. బ్లడ్ని టెస్ట్లకు ఇచ్చి హాస్పిటల్ని డెవలప్ చేయకండి. వేస్ట్ని లోపలికి వెళ్ళనివ్వకుండా బాడీని డెవలప్ చేసుకోండి. చేయబట్టండి. బూడిదా? బూడిద కాదు, మీకు స్పెషల్ ఐటమ్ ఉంది, చెయ్యటండి. కాయ ఈ నిమ్మకాయ 2 సెకల కింద కోసి పందరు వేసుకుని నాకండి, నీరసం తగ్గిపోతుంది. మరి నేనే నాకును ఉండు. నీకు పైకి చూడు, కిందకి చూడు, పట్ల నాలుగు ముఖం అంతా తిప్పి నాకు మొహానికి మసాజ్ అవుద్ది. ఎలా చూస్తుంది. నీకు కూడా ఒక ఐటమ్ తెచ్చాను, ఇస్తాను. బోధనలు బాగానే చేస్తున్నారు, భోజనం ఏం చేస్తున్నారు? ఆంధ్ర వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది, హైదరాబాద్ వస్తే 5 రూపాయల భోజనం ఉంది. బ్రేక్ఫాస్ట్ కేమో ఈ బొచ్చెట్టుకుని తిరుగుతున్నాను, బెడ్కేమో బేగంపేట ఫ్లైఓవర్ కింద 1076 పిల్లర్ నెంబర్ 5,000 ఎట్టు కొన్నాను. లైఫ్ లాంగ్ లీజు చాలదా? ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకుని దాంతో తన్నులు తిని ఉడకని అన్నం తిని ఆఫీసులో బాస్తో ఆటమైన బూతులు తిని వీళ్ళకి కావాల్సినవి కొని నచ్చకపోతే కాళ్ళెట్టుకుని తంతే గొడవలెట్టుకుని కేసులు పెడితే జైల్లో కూడా కూర్చుని చెప్ప కూడా తినాలి. ఇన్ని తినడం కొనడం కన్నా ఆ బొచ్చేదో ముందు అట్టుకున్నాం అనుకోండి, ప్రపంచం చాలా ప్రశాంతంగా కనబడుతుంది. బై ద వే, నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నువ్వు కూడా నాకు చాలా అందంగా కనబడుతున్నావు తెలుసా. మీరు కూడా నాకు అందంగా కనపడాలంటే నేను కూడా సన్యాసం తీసుకోనా? తీసుకుని దేశముద్రలో కోవేశ్వరలా చుట్టూ ఉన్న సన్యాసులు అందరినీ సెడదొప్పుతావా? కాదు, సేమ్ సిప్ పట్టుకుని మీతో పాటు తిరుగుతా. వస్తే నేను సన్యాసం తీసుకున్నదే నీతో సావాసం చేయలేక. దాంట్లో కూడా నువ్వు సమానంగా తిరుగుతానంటే ఎంఎంటీస్ కింద తలకెట్టి చచ్చిపోవడం తప్ప నాకు ఏరే మార్గం ఉండదు. సంపనండి, సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తావా? ఎలా? కోహ్లీ పిచ్చి మీద పిచ్చి కొట్టుడు కొడుతుంటే అనుష్క శర్మ స్టేడియంలో ఏం చేస్తుంది? సప్పట్లో కొడద్దు. సూర్య స్క్రీన్ మీద చెలరేగిపోయి స్టేజ్ మీద అవార్డులు తీసుకుంటుంటే కిందన్న జో ఏం చేస్తుంది? ఫోన్ తో ఫోటోలు చేస్తుంది. పవర్ స్టార్ పాలిటిక్స్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే అన్న లేజీ నోవ లేజీగా ఉందా? లేదు, అనకుండా ఎంకరేజ్ చేసింది. మరి మీరు సన్యాసం తీసుకున్నారని సింగిల్ గా వదిలేసాను అనుకోండి, ఎంకరేజ్మెంట్ లేక వెనక్కి వచ్చేస్తారు. అదే నేను ఎంటబడి వెనక్కి తిరుగుతున్నాను అనుకోండి, నా మొహం చూసినప్పుడల్లా సన్యాసం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సర్వనాశనం. నేను సచ్చి సమాధిలోకి వెళ్ళినా కూడా నువ్వు నన్ను వదలవు. మరి సన్యాసం? రేయ్, బీరువాలో జాకెట్ ఐరు, లివీ టీ షర్ట్, పెప్పే జీన్స్ రెడీ చేయరా. నడుచుకుంటే మళ్ళీ నా నరకంలోకి వచ్చేస్తాను. నాకు తెలుసు. చిల్లిపి కార్ కీస్? అరే నాగ్దలో కూడా మన ఇంట్లో కార్ ఎవరు కొన్నారా? ఎవ్వరు కొనలే, సుందర్ వాళ్ళ డాడీ దివాళీ గిఫ్ట్ ఇచ్చిండు. అరే వాడు దాన్ని ముట్టుకొద్దని 2-3 సార్లు చెప్పాడు. అవసరం మనకి? ఏం చెప్పలేదురా, ఇది మన కారు, మనందరం వాడుకోవచ్చు అని చెప్పిండు. వీనికి మతి మార్పు. ఆఫ్ కోర్స్ ఐల్ బి యూజింగ్ ఇట్. సుందర్ కార్ అంటే మన కారే కదరా. అంతే కదరా.